మా ఇంట్లో మాత్రం ఆలూ కర్రీ ఎన్నిసార్లు చేసినా తింటారు. డిఫరెంట్ వెరైటీస్ చేయమంటారు. ఫైనల్గా ఏ రకంగా చేసినా ఇష్టపడతారు. మీకు కూడా ఆలూ కర్రీ అంటే ఇష్టమా? ఇష్టమైతే ఎస్ అని, లేకపోతే నో అని కామెంట్ పెట్టండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు ఒక మంచి ఆలూ మసాలా కర్రీ చేసుకుందాము. ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఇక్కడ 4 ఆలుగడ్డల్ని ఉడికించి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్ వేడి చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెసెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. మీకు కూడా ఎలాంటి కల్తీ లేని ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అవుతున్నప్పుడు ఒక పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత కారం వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి. మూత పెట్టుకొని వేయించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక బౌల్లో 1/2 కప్ పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పెరుగు శనగపిండిని ఆలూ కర్రీలో వేసుకోవాలి. ఇలా శనగపిండి పెరుగు కలిపి వేసుకోవడం వల్ల పెరుగు విరగకుండా ఉంటుంది, గ్రేవీ చిక్కగా వస్తుంది. బాగా మిక్స్ చేసుకుని ఇంకో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత గ్రేవీకి కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. టేస్ట్ సరిచూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ కూడా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే తొందరగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకుందాము. అంతే, టేస్టీగా ఆలూ మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఈ కర్రీ రోటీస్లోకైనా రైస్లోకైనా సూపర్ ఉంటుంది. ఫ్లేవర్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోల్సమ్ ఇండియాలో ఓన్లీ ఆయిల్సే కాదు, ఆర్గానిక్ హనీ, గిరికవ్ ఘీ కోసం లేదా మైదా కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేకుండా మంచి క్వాలిటీ మిల్లెట్స్తో తయారు చేసిన ఇడ్లీ, దోశ, కిచిడి, పొంగల్, ఉప్మా లాంటి ఇన్స్టంట్ మిక్సెస్ కావాలంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు. లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టచ్చు.